అభిమాన హీరో మూవీ ఎప్పుడొస్తుందా అని ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో అసలు ఆ ఛాన్స్ ఇవ్వటం లేదు డార్లింగ్ ప్రభాస్. బాక్సాఫీస్ పై వరుసగా దండయాత్ర చేస్తూనే ఉన్నాడు. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే హను రాఘవపూడి మూవీకి రెగ్యులర్ షూటింగ్ డేట్ ఫిక్స్ చేసేశారు. రెండేళ్లలో 4 సినిమాలతో దూసుకొచ్చిన ప్రభాస్ సెలార్, కల్కి 2898 ఏడీతో అభిమానుల దాహం తీర్చేశాడు. అమ్మయ్య అని రిలాక్స్ అయ్యేలోగా రాజాసాబ్ టీజర్ రిలీజ్ అయింది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజాసాబ్లో ప్రభాస్ లుక్ చూసి వాహ్వా ఏమున్నావు డార్లింగ్ అనుకున్నారు అంతా. ఇంకా సందీప్ వంగ, హను రాఘవపూడి సెలార్ సీక్వెల్ పెండింగ్ లో ఉన్నాయి. ఒక్కొక్కటి నెమ్మదిగా రిలీజ్ అవుతుందిలే అనుకున్నారు అభిమానులు. కానీ వరుసగా షాకుల మీద షాకులు ఇస్తున్నాడు ప్రభాస్. సెలార్, కల్కి 2898 ఏడీ సక్సెస్ జోష్లో ఉన్నప్పుడే రాజాసాబ్ గ్లిమ్స్లో మరింత ఉత్సాహాన్ని నింపాడు. ఇదే జోరులో కొత్త సినిమా పూజ చేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రేక్షకుల మనసులను హత్తుకునే హృదయమైన ప్రేమ కథలు తెరకెక్కించడంలో స్పెషలిస్ట్ దర్శకుడు హను రాఘవపూడి. ప్రభాస్తో ఓ పాన్ ఇండియా మూవీ తీయబోతున్నాడు అని ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశాడు. ఫౌజీ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది అని, మరో హీరోయిన్ గా పాన్ ఇండియా బ్యూటీని తీసుకొస్తున్నారు అనే ప్రచారము జరిగింది. పాకిస్తానీ నటి సజల్ అలీని ఎంపిక చేసినట్లు ప్రచారం జరిగింది. లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్ ఏంటంటే ఈ సినిమా ఆగస్టు 17న పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుందట. మరో వారంలో సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేస్తారట. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్ సంస్థ అధినేతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఎలమంచిలి ప్రొడ్యూస్ చేస్తున్నారు. డార్లింగ్ అభిమానులకు అంతకు మించి కిక్కిచ్చే న్యూస్ ఏంటంటే ఇందులో ప్రభాస్ బ్రాహ్మణ యువకుడిగా నటించబోతున్నాడట. పూజారి తనయుడిగా కనిపించబోతున్నారట. ఇప్పటి వరకు బ్రాహ్మణ యువకుడి పాత్రలు అంటే దర్శక రచయితలు వినోదాత్మకంగా చూపించారు. కానీ ఈ మూవీలో ప్రభాస్ రోల్ మాత్రం చాలా సీరియస్ గా ఉండబోతోంది అని టాక్. రజాకార్ బ్యాక్ డ్రాప్ లో మూవీ ఉండబోతోంది అని మరో ప్రచారం. మొత్తానికి ఇప్పటి వరకు ప్రభాస్, హను రాఘవపూడి చేసిన మూవీస్ కి భిన్నంగా ఫౌజీ ఉండబోతోంది అని క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమా కన్నా ముందు ది రాజాసాబ్ తో రాబోతున్నాడు ప్రభాస్. 2025 సమ్మర్లో రాజాసాబ్ రాబోతోంది. ఆ తర్వాత వెంటనే సెలార్ 2, కల్కి 2898 ఏడీ పార్ట్ 2 కూడా ఉంది. ఆగస్టులో షూటింగ్ ఉంటే ఏడాది పట్టినా కానీ వచ్చే దసరాకి ఫౌజీ రిలీజ్ పక్కా. ఈ లెక్కన వచ్చే ఏడాదిలో ప్రభాస్ 4 మూవీస్ లో వచ్చేటట్టు ఉన్నాడు. అందుకే మరీ జరుగున్న డార్లింగ్ అంటున్నారు ఫ్యాన్స్. అబద్ధం, నీకు జస్ట్ నువ్వంటేనే ఇష్టం భైరవా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.